ఈరోజు షేర్లింగంపల్లిలో అభివృద్ధి ధ్యేయంగా నేను బీఆర్ఎస్ పార్టీ నుంచి కాంగ్రెస్ పార్టీలో పోయినా అని చెప్పి ఎమ్మెల్యే ఈరోజు ప్రతి ఒక్క డివిజన్లో ఇట్లాంటి హాలతే ఉంది. శిలాఫలకాలు వేయడము, పన్నులు మర్చిపోవడము, మళ్ళీ ఆ పాత శిలాఫలకాలు తీసేసి కొత్త వేయడము. ఇక్కడ ఫర్ ఎగ్జాంపుల్ ఈరోజు కార్తీక్ ఆధ్వర్యంలో మాదాపూర్ డివిజన్లో ఈ యొక్క మైనారిటీ ఫంక్షన్ హాల్ గురించి మీకు కొన్ని విషయాలు చెప్పాలి. 2018లో మైనారిటీలు అందరూ నాకు ఓటేసి గెలిపించండి, మీ అందరికీ కూడా మీకు శ్మశాన వాటిక మైనారిటీ ఫంక్షన్ హాల్ కట్టిస్తా అని చెప్పేసి ఆ రోజు హామీ ఇచ్చిండు. 5 సంవత్సరాల వరకు చేయలే. దాని తర్వాత 2023లో ఎలక్షన్ వస్తుందన్నంగా ఒక నెల ముందు కలెక్టర్ గారు ప్రొసీడింగ్స్ తీసుకొచ్చిండు. దాంట్లో మీరు చూసినట్టయితే క్లియర్గా దీంట్లో మల్టీపర్పస్ ఫంక్షన్ హాల్ ప్రొసీడింగ్స్, కలెక్టర్ గారు ఇచ్చిన ప్రొసీడింగ్స్ ఇవి. మల్టీపర్పస్ ఫంక్షన్ హాల్ అన్ని కులాలకి, మతాలకి, వర్గాలకి ఇచ్చిన ప్రొసీడింగ్స్ ఇవి. 2000 గజాలలో మల్టీపర్పస్ ఫంక్షన్ హాల్. కానీ మేము ఏమంటున్నాము, ఈరోజు నువ్వు శిలాఫలకంలో మల్టీపర్పస్ ఫంక్షన్ హాల్ అని పెట్టినావు, నీ ఫేస్బుక్లోనేమో మైనారిటీ ఫంక్షన్ హాల్ అని రాస్తున్నావు. అంటే ఇది నువ్వు ఎవరిని మోసం చేస్తున్నారు? హిందువులను మోసం చేస్తుర్రా? ముస్లింలను మోసం చేస్తుర్రా? క్రిస్టియన్లను మోసం చేస్తున్నారా? మీరు ఇచ్చేది ఉంటే మైనారిటీ ఫంక్షన్ హాల్ మా మైనారిటీలకు కట్టివ్వండి. ఇప్పుడు సంగారెడ్డి అన్న చెప్పినట్టు 2000 గజాలు కాదు, 2 ఎకరాలలో కట్టియండి. ఎందుకంటే మా ముస్లిం మైనారిటీ ప్రజలు గరీబోళ్ళు ఉన్నారు, కనీసం పిల్లల్ని కూడా చదివించుకున్న స్టేజ్లో ఉన్నారు. ఇప్పుడు మా దగ్గర చందనాల వేముకుంట చూస్తే ఉర్దూ మీడియం స్కూల్లో కొన్ని వందల మంది చదువుతున్నారు. అట్లాంటి పిల్లలకి రేపు పెళ్లి చేయాల్సి వస్తే మైనారిటీ ఫంక్షన్ హాల్ కావాలి వాళ్ళకి. కాబట్టి మేము మైనారిటీ ఫంక్షన్ హాల్ కావాలని చెప్పేసి మా పార్టీ తరఫున కూడా మేము డిమాండ్ చేస్తున్నాం. కానీ నువ్వు ఇట్లా మల్టీపర్పస్ ఫంక్షన్ హాల్ అని చెప్పి ప్రొసీడింగ్ తీసుకొచ్చి మైనారిటీ ఫంక్షన్ హాల్ అని చెప్పి మా మైనారిటీలను ఎందుకు మోసం చేస్తున్నారు? సరే మోసం చేసినావు. 2023లో నువ్వు ఎంపీ లార్డ్స్ మీరు చూసినట్టయితే ఇక్కడ శిలాఫలకం చూడండి, ఎంపీ లార్డ్స్ ద్వారా మీకు మైనారిటీ ఫంక్షన్ హాల్ ఎక్కడ కూడా మీకు ఫండ్ రాయలేదు. ఎంపీ లార్డ్స్ అని చెప్పి శాంక్షన్ చేశారు, శిలాఫలకం పెట్టారు. 2 సంవత్సరాలు అవుతుంది. కానీ ఇంతవరకు పని చేయకుండా మళ్ళా 2025లో మీకు అక్కడ కనిపిస్తున్న స్టోన్ చూడండి, మళ్ళా 2025లో మళ్ళీ మల్టీపర్పస్ ఫంక్షన్ హాల్ అని చెప్పేసి జిహెచ్ఎంసీ నిధుల ద్వారా 1,68,48,45,000 అని పెట్టినారు. ఓకే, దీనికి మేము అంగీకరిస్తున్నాం. నువ్వు శిలాఫలకం పెట్టి కూడా దాదాపు 6 నెలలు అవుతుంది. కానీ నువ్వు ఇక్కడ ఎందుకు గుంతలు తీసి వదిలేసినావు, బోరేసినావు? మైనారిటీ వర్గాలు ఏ రోజైతే ఒక 20 మంది వెళ్ళి ఎమ్మెల్యే దగ్గర గట్టిగా కూర్చొని మా ఫంక్షన్ హాల్ ఎందుకు గడతలేవు అని అడిగితే అక్కడ వాళ్ళని తీసుకొచ్చి ఇక వస్తుంది కడుతున్నా అని చెప్పి వాళ్ళకి మాయమాటలు చెప్పి మభ్యపెడుతున్నారు. మేము ఒకటే కోరుతున్నాం, ఇక్కడ 7 సంవత్సరాల నుంచి మోసం చేస్తున్నాం. 7 సంవత్సరాల నుంచి మీకు మైనారిటీ ఫంక్షన్ అని చెప్పి మోసం చేస్తున్నాం. కానీ ఇక్కడ క్లియర్గా చూడండి, కలెక్టర్ ప్రొసీడింగ్స్లో చూస్తే మీకు హైలైట్ చేసి చూపిస్తాను. కలెక్టర్ గారు ఏం ఆర్డర్ ఇచ్చారంటే, the land shall be utilized within a period of 1 year from the date of taking over the position of land. ల్యాండ్ పొజిషన్ తీసుకున్న తర్వాత విత్ ఇన్ 1 yearలో యూటిలైజ్ చేసుకోవాలి ల్యాండ్ అని చెప్పింది. దానికి కాంపౌండ్ వాల్ కూడా కట్టాలి అని చెప్పేసి ఒక పాయింట్ రాశారు. కాంపౌండ్ వాల్ అండ్ ల్యాండ్ని యూటిలైజ్ చేసుకోవాలి అని చెప్పి. కానీ ఇక్కడ మీరు చూసినట్టయితే కాంపౌండ్ వాల్ కూడా కట్టలేదు, గుంతలు తవ్విండ్రు, బోర్ వేసిండ్రు, గుంతలల్లో 2 సిమెంట్ బ్యాగుల సిమెంట్ వేసిండు. ఇదే మీ మైనారిటీ ఫంక్షన్ హాల్ అని చెప్తున్నారు. కాబట్టి మైనారిటీలు చదువుకోలేదు, మనం ఏది చెప్తే అది వింటారు, ఏది చెప్తే మనం చెప్పిందల్లా వాళ్ళు నమ్ముతారు అనేది కాదు. అమాయకులైన మైనారిటీలను ఈ దొంగ ఎమ్మెల్యే మోసం చేస్తున్నారు. కాబట్టి మేము ఒకటే చెప్తున్నాము, ఈరోజు ఈ యొక్క మైనారిటీ ఫంక్షన్ హాల్ని ఇప్పుడు జిహెచ్ఎంసీ ఎలక్షన్ వచ్చే లోపల 1 or 2 ఫ్లోర్స్ వేసిన మైనారిటీలకు అందుబాటులోకి తీసుకురావాలి. ఒకవేళ తీసుకురాలేదు అంటే జిహెచ్ఎంసీ కార్పొరేటర్లుగా మేము గెలిచి ఇక్కడున్న స్థానిక కార్పొరేటర్ తోటి మేము ఫంక్షన్ హాల్ కట్టిస్తాం. అది మేము తెలియజేస్తున్నాం. కాబట్టి ఈరోజు ఇక్కడ ముస్లింలకేమో మైనారిటీ ఫంక్షన్ హాల్ ఉంటుంది, అక్కడ చందానగర్లో అంబేద్కర్ ఫంక్షన్ హాల్ అని కట్టిండు. ₹1 కోటి ఆ ఫంక్షన్ హాల్ రిపేర్ చేయాలి, దాన్ని మూలకు పడేసిండు. ఏ ఫంక్షన్ హాల్ కూడా గరీబైన ప్రజలకి ఏ రోజు కూడా అందుబాటులోకి తీసుకురావట్లేదు. ఎమ్మెల్యే మాయమాటలు చెప్తుండు, అన్ని వర్గాలతో ఓట్లు వేయించుకుంటుండు,
గెలుస్తున్నాడు, మళ్ళా ఎలక్షన్ టైంలో వచ్చి నేను చేస్తా అని చెప్పి ఇట్లాంటి తప్పుడు హామీలు ఇచ్చి అన్ని వర్గాల వాళ్ళు మోసం చేస్తారు. కాబట్టి అభివృద్ధి చేసేది షేర్లింగంపల్లి, అభివృద్ధి చేసేది బీఆర్ఎస్ పార్టీయే, అభివృద్ధి చేయబోయేది కూడా బీఆర్ఎస్ పార్టీ అని చెప్పేసి మీ అందరికీ కూడా ఘంటాపదంగా తెలియజేస్తూ, మైనారిటీలు అందరూ కూడా ఏకం కావాలి. అందరూ కూడా ఎమ్మెల్యే ఇంటి ముందు ధర్నా చేద్దామంటే మేము అందరం రెడీగా ఉన్నాము. ధర్నా చేద్దాము, ఈ యొక్క ఫంక్షన్ కట్టించుకుందాము, మనందరం కూడా అందుబాటులోకి తీసుకొద్దామని చెప్పేసి మీ అందరికీ కూడా నేను తెలియజేస్తున్నాను. జై తెలంగాణ. జై తెలంగాణ. మార్పు కోరుకునే షేర్లింగంపల్లి అన్నదమ్ములకి, అక్క చెల్లెలకి హృదయపూర్వక నమస్కారాలు. హైటెక్ సిటీ ఇప్పుడు షేర్లింగంపల్లి అంటే కేవలం ఐటీ కంపెనీలు, భవనాలు కాదు. ఇక్కడున్న గాంధీ గారి గురించి అందరికీ తెలిసిన విషయమే. ఆయన చేసిన మొదటి తప్పు ఏంటంటే బీఆర్ఎస్ పార్టీతోని ఉండి బీఆర్ఎస్ పార్టీ కారు గుర్తుతోని గెలిచి తర్వాత కాంగ్రెస్ పార్టీ కండవ కప్పుకొని ప్రజలు ఎవరైతే ఆయన నమ్మి ఓటేసిన ప్రజలు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరినీ కూడా మోసం చేయడం జరిగింది. వాళ్ళందరూ కూడా ఆయన్ని నమ్ముకున్న వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ కూడా ఇప్పుడు అధోగతి పాలనలో ఉన్నారు. వాళ్ళు అయోమయంగా ఉన్నారు. సో ఆయన చేసిన మొదటి తప్పు షేర్లింగంపల్లి ఎమ్మెల్యే అని చెప్పుకునే గాంధీ గారు చేసిన మొదటి తప్పు ఇదే. తర్వాత 2018లో మైనారిటీ ఫంక్షన్ హాల్ కట్టిస్తానని చెప్పి మాట ఇచ్చాడు. మైనారిటీ సోదరులు ఎవరైతే ఇక్కడ కానామెట్లో ఉన్న సోదరులు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరికీ కూడా గాంధీ గారు మాట ఇవ్వడం జరిగింది. ఆ తర్వాత 2023 ఎలక్షన్స్ ముందు అంతకుముందు ఒక శిలాఫలకం పెట్టిండు. 2023 ఎలక్షన్స్ ముందు మళ్ళీ మల్టీపర్పస్ అని చెప్పి మళ్ళా ఒక శిలాఫలకం పెట్టడం జరిగింది. అంటే వ్యవస్థ ఈ గాంధీ చేసే పనులు ఎట్లున్నాయంటే అంటే ఓన్లీ నీవు మైనారిటీ సోదరుల యొక్క ఓట్ల కోసము వాళ్ళని మభ్యపెట్టడానికి కోసం అని చెప్పి మీరు ఈ శిలాఫలకాలు పెట్టడం జరుగుతుంది. అట్లనే తర్వాత 2 ఫంక్షన్ హాల్ గురించి ప్రజలు అడిగితే వాళ్ళు గట్టిగా వాళ్ళందరూ ముస్లిం సోదరులు వాళ్ళందరూ కూడా మాట్లాడిన తర్వాత ఒకటి మల్టీపర్పస్, ఇంకోటి శిలాఫలకాల మీద మల్టీపర్పస్ అని పెడతారు. ఇక్కడేమో రాయటమేమో గోడల మీద రాయటమేమో ముస్లిం మైనారిటీ సోదరులకి ఫంక్షన్ హాల్ అని చెప్పి పెడతారు. అంటే మీరు 2 ఫంక్షన్ హాల్ కడుతుర్రా లేదంటే ఒకటే ఫంక్షన్ హాల్ కట్టి ప్రజలందరికీ ఇవ్వాలని అనుకుంటుర్రా? వాళ్ళు పోయి గట్టిగా మాట్లాడినప్పుడు ఈయన ఏం చేసిండంటే వచ్చి అడావుడిగా ఇక్కడ బోర్ వేయటం జరిగింది. బోర్వెల్ వేస్తే మనకు ఏమనిపిస్తుంది ఎవరికైనా కూడా ఇక్కడ ఏదో ఫంక్షన్ హాల్ కడుతుర్రు లేదా వర్క్ నడుస్తుంది అనే ఒక ఇవన్నీ ఏంటంటే జనాల్ని ప్రజల్ని అందరినీ కూడా డైవర్షన్ పాలిటిక్స్ లాగా డైవర్షన్ చేసి రేపు వాళ్ళకి నేనేదో మంచి చేసినా అని చెప్పి ప్రజల ముందుకి చెప్పుకోవడం తప్ప ఏం లేదు. ఇదివరకు మాదాపూర్ సున్నం చెరువులో కూడా ఒక హైడ్రా వాళ్ళు చేసిన మోసాలు అందరికీ తెలిసిన విషయమే. హైడ్రా అప్పుడు కూడా వచ్చి ఆయన తలుచుకుంటే ఇక్కడ ఉన్న షేర్లింగంపల్లి నియోజకవర్గ ఎమ్మెల్యే అని చెప్పుకున్నప్పుడు ఆయన వచ్చి ప్రజలకు ఏమన్నా 82 ప్లాట్లు సొంతంగా వాళ్ళ కష్టాజీతంతో వాళ్ళు కొనుక్కున్నారు కాబట్టి వాళ్ళందరూ కూడా అక్కడ బుల్డోజర్ల కిందకి ఆడికి పండుకొని మమ్మల్ని చంపండి, మా మీదకి వెళ్ళి తీసుకుపోడ్రి అని అనటం జరిగింది. ఒకవేళ ఎమ్మెల్యే గారు ఏదో అభివృద్ధి చేద్దామని చెప్పి కాంగ్రెస్ పార్టీలో జాయిన్ అయితే హైడ్రా ఎందుకు ఆపలేదండి? హైడ్రా ఆపొచ్చు కదా. హైడ్రా వల్ల నువ్వు ఎమ్మెల్యేవే కదా. ఎమ్మెల్యే ఉన్నప్పుడు హైడ్రాని ఆపాలి కదా. తర్వాత ప్రజలు నా దగ్గరకు వస్తే నేను కేటీఆర్ గారి దగ్గరికి, రామన్న దగ్గరికి నేను తీసుకెళ్తే రామన్న వాళ్ళకు మాట ఇవ్వడం జరిగింది. మాట ఇచ్చినప్పుడు మీరేం భయపడద్దు, నేనున్నా, బీఆర్ఎస్ పార్టీ మీతో పాటు ఉంది. సో కేటీఆర్ గారు వాళ్ళకి మాట ఇవ్వడం జరిగింది. వాళ్ళు కూడా ఇప్పుడు ఆ మాట మీదనే నిలబడి వాళ్ళు ఎక్కడికి కూడా పోట్లేరు. ఈయన వచ్చి అడావుడి చేసిపోయిండు ఎవరు గాంధీ. తర్వాత వాళ్ళందరూ కూడా శోభకి గురయ్యి మాకు ఇట్లా న్యాయం జరుగుతలేదని చెప్పి కేటీఆర్ గారిని కలవడం జరిగింది. కేటీఆర్ గారు స్వయంగా సున్నం చెరువుకి వచ్చి వాళ్ళందరూ బాధలను విన్న తర్వాత కూడా వాళ్ళకు మాట ఇచ్చారు కేటీఆర్ గారు. తర్వాత షేర్లింగంపల్లి అంటే ఐటీ హబ్స్, ఫ్లైఓవర్లు గత ప్రభుత్వం ఉన్నప్పుడు, బీఆర్ఎస్ ప్రభుత్వం ఉన్నప్పుడు
ఐటీ మినిస్టర్గా కేటీఆర్ అన్న గారు ఉన్నారు, తర్వాత మున్సిపల్ శాఖ మంత్రిగా కేటీఆర్ అన్న గారు ఉన్నారు. ఆయన ఉన్నారు కాబట్టి డెవలప్మెంట్ అని జరిగినాయి. సరే, అదంతా పోయి ఈ అభివృద్ధి కోసమే నేను కాంగ్రెస్ పార్టీలో జాయిన్ అయినా అని చెప్పుకునే షేర్లింగంపల్లి నియోజకవర్గ ఎమ్మెల్యే మన గాంధీ గారు మరి ఇప్పుడు షేర్లింగంపల్లి నియోజకవర్గంలో కొన్ని రెసిడెన్సీ ఏరియాస్ ఉంటాయి. ఆ రెసిడెన్సీ ఏరియాల పరిస్థితి ఏందనేది ఎవరికి అర్థం కావట్లేదు. అంటే అందులో డ్రైనేజీలు లీక్ ఉంటాయి, రోడ్లు బాగోవు, ఏదైనా కూడా ప్రజలకు ఇబ్బందికి గురయ్యేటోళ్ళు ఉన్నారు. సో దాన్ని కూడా తక్షణమే ఎమ్మెల్యే దృష్టికి మేము తీసుకెళ్లాలని చెప్పి ఈ మీడియా సందర్భంగా మీ అందరికి కూడా తెలియజేయడం జరిగింది. అండ్ ఇంకోటి, ఈ కాంగ్రెస్ పార్టీలో ఉన్నా అని చెప్పి చెప్తాడు, బీఆర్ఎస్ పార్టీలు ఉన్నా అని చెప్పి చెప్తాడు, మళ్ళీ తర్వాతనేమో 2 ఏళ్ల నుంచి ఆయన చేసింది ఏముంది? ఏమీ లేదు. మొత్తం మోసపూర్వకంగా మాటలు చెప్పుకోవటాలు. ఎవరైనా పొరపాటున బీఆర్ఎస్ తరఫున ఎవరైనా గట్టిగా మాట్లాడితే వాళ్ళ మీదికి ఏదో చెప్పటం. నేను కూడా 2-3 అప్లికేషన్లు షేర్లింగంపల్లి జిహెచ్ఎంసీ కమిషనర్ గారికి ఇవ్వడం జరిగింది కొన్ని ఇష్యూస్ వల్ల. వాళ్ళు ఇంతవరకు కూడా వాళ్ళు స్పందించలేదు. అండ్ బీఆర్ఎస్ పార్టీ తరపు నుంచి మేము 4-5 పిటిషన్లు ఇవ్వడం జరిగింది. పోలీసు వాళ్ళు అయినా కానీ, షేర్లింగంపల్లి జిహెచ్ఎంసీ ఆఫీసర్స్ అయినా కానీ ఓన్లీ గాంధీ ఏం చెప్తే అదే మాటలు వింటారు. అంటే ప్రజాస్వామ్యంలో మనం లేము అనిపిస్తుంది ఈ కాంగ్రెస్ ప్రభుత్వంలో. సో ఈ మైనారిటీకి చెందిన ఫంక్షన్ హాలా, మల్టీపర్పస్ ఫంక్షన్ హాలా అనేది మీరే నిర్ణయించుకొని తక్షణమే దీన్ని మీరు కట్టాలని చెప్పి బీఆర్ఎస్ పార్టీ తరపు నుంచి మేము డిమాండ్ చేయడం జరుగుతుంది. గత జనరల్ ఎలక్షన్స్ ముందు 2023 అక్టోబర్లో మైనారిటీస్కి కానామెట్లో 2000 గజాల్లో కమ్యూనిటీ హాల్ కట్టిస్తా అని చెప్పేసి ₹1 కోటి నిధులతో ఇక్కడ శంకుస్థాపన చేయడం జరిగింది. చేసిన తర్వాత ఇక్కడ ఒక రూమ్ కట్టి దీని వెనక మనకు కనిపిస్తుంది మైనారిటీ కమ్యూనిటీ హాల్ అని. తర్వాత ఆ పని ఆగిపోయింది. మళ్ళీ 2025 అక్టోబర్లో ఇంకో శంకుస్థాపన చేసి ఇంకో ఫౌండేషన్ స్టోన్ వేయడం జరిగింది. దాని మీద ₹1,68,00,000తో మల్టీపర్పస్ ఫంక్షన్ హాల్ కడతామని చెప్పేసి రాసి ఉంది, మనకు కనిపిస్తూ ఉంది. అసలు మొదటగా చూస్తూ ఉంటే ఈ ఎలక్షన్స్ ముందు వేసినటువంటి ఈ యొక్క ఫౌండేషన్ స్టోన్ ఏంటంటే కేవలం ఒక రాజకీయ దురుద్దేశంతో ప్రజలని మభ్యపెట్టి ఓట్లు వేసుకోవాలనేటువంటి ఉద్దేశంతో అరకపల్లి గాంధీ గారు చేశారు. ఎందుకు చెప్తున్నా అంటే అప్పుడు వేసినటువంటి ఇది ఇక్కడ చూడండి, ఇది ఫౌండేషన్ స్టోన్. దీంట్లో ఎక్కడ కూడా మైనారిటీ అని లేదు, మల్టీపర్పస్ ఫంక్షన్ హాల్ అని ఉంది. కానీ తాను స్వయంగా తన ఫేస్బుక్లో ముస్లిం మైనారిటీల కొరకు కమ్యూనిటీ హాల్ కట్టిస్తున్నా అని చెప్పేసి ప్రచారం చేసుకొని 2 ఏళ్ళు గడుస్తున్నా కానీ నిర్మాణం జరగలేదు. ఇప్పుడు ఏమంటా ఉన్నాడంటే ఇది మళ్ళీ కొత్త ఫౌండేషన్ స్టోన్ వేసి మళ్ళీ మల్టీపర్పస్ ఫంక్షన్ హాల్ అంటారు, దాని మీద ఎక్కడ కూడా మైనారిటీల కోసం నిర్మిస్తున్నట్టు లేదు. అయితే నేను అరకపల్లి గాంధీని అడుగుతా ఉన్నా, మరి ₹1 కోటి నిధులతో 2023లో వేసినటువంటి శిలాపలకం ఏదైతే వేసినావో ఆ నిధులు ఏమైనాయి? అవి ఎక్కడికి మళ్ళినాయి? మళ్ళీ రెండోసారి ఇదే పనికి ₹1,68,00,000 నిధులు కేటాయించాల్సిన అవసరం ఏమొచ్చింది? అంటే ఆ నిధులు ఏమని వేరే దానికి డైవర్ట్ చేసిర్రా మీరు? మళ్ళీ ఇప్పుడు వేయడంలో ఉద్దేశం ఏంటి అంటే, ఒకటి తన రాజకీయ స్వార్థ ప్రయోజనాల కొరకు ప్రజలకి అబద్ధాలు చెప్పి వాళ్ళని తప్పుదోవ పట్టించి ఓట్లు దండుకోవడం అనేటువంటిది అలవాటు అవుతుంది. ఇప్పుడు జిహెచ్ఎంసీ ఎలక్షన్స్ వస్తూ ఉన్నాయి ఒక 2-3 నెలల్లో. దాన్ని దృష్టిలో పెట్టుకొని ఈ యొక్క మళ్ళీ కొత్త ఫౌండేషన్ స్టోను మళ్ళీ ఒక 2-3 నెలల తర్వాత ఏదో కొబ్బరికాయ కొట్టి మళ్ళీ ఏదో బోర్ వేసినట్టు ఏదో ఒక యాక్టివిటీ చేస్తాడు. చేసి ఏంటంటే ప్రజలకు పని చేస్తున్నా అని చెప్పి మళ్ళీ ఒకసారి ఓట్లు వేయించుకోవాలని చెప్పేసి దుర్మార్గమైనటువంటి ఒక ఆలోచన చేస్తూ ఉండు ఈ అరకపూడి గాంధీ గారు. ప్రజలని ప్రజలుగా కాకుండా ఓట్లుగా చూస్తూ ఉండు. దానికి క్లియర్ కట్ నిదర్శనం మనకి ఏంటంటే వెనుక కనిపిస్తుంది మైనారిటీ ఫంక్షన్ హాల్, కమ్యూనిటీ హాల్ అని. అక్కడనేమో ఫౌండేషన్ స్టోన్ మీద ఎక్కడ కూడా మైనారిటీ కానీ లేదు. ప్రొసీడింగ్ కాపీ కూడా మా సోదరి ఇప్పుడు చూపిస్తారు, దాంట్లో కూడా ఎక్కడ కూడా మైనారిటీస్ కానీ లేదు. ఇది మల్టీపర్పస్ ఫంక్షన్ హాల్ అని చెప్పేసి ఉన్నది. మరి ఇన్ని సంవత్సరాలు, ఇది 2 సంవత్సరాలు దాటిపోయింది. మీరు ఎలక్షన్స్ ముందు నేను అభివృద్ధి చేస్తున్నాను, మీకు కమ్యూనిటీ హాల్ కట్టిస్తాను, కేవలం ఇక్కడనే కాదండి షేర్లింగపల్లి నియోజకవర్గంలో మీరు ప్రతి డివిజన్లో వెళ్ళినట్టయితే ఇలాంటి శిలా పలకాలు మీకు ఎన్నో కనిపిస్తాయి. ఇలాంటి ఫౌండేషన్ స్టోన్స్ ఎక్కడ కూడా ఫౌండేషన్ స్టోన్ వేసింది కానీ ఎక్కడ కూడా పని జరగలేదు. అటు హైదరాబాద్ డివిజన్లో అయితే, ఇటు చందానగర్ డివిజన్లో అయితే ప్రతి దగ్గర కూడా మీకు కనిపిస్తూ ఉంటాయి. ఏంటంటే ఓన్లీ పబ్లిక్ని డైవర్ట్ చేయాలి,
చేసి ఓట్లు వేయించుకోవాలనేటువంటి దురుద్దేశంతో ఈ రకంగా జరుగుతూ ఉంది. నేను ఒకటే అడుగుతున్నా, ఇప్పుడైనా గాంధీ గారు మీరు మీడియా ముందుకు వచ్చి ఇది మల్టీపర్పస్ ఫంక్షన్ హాల్ ఎవరి కోసం, ఇది మైనార్టీ ఫంక్షన్ హాలా, మల్టీపర్పస్ ఫంక్షన్ హాలా, అసలు మీరు ఏం చేయదలుచుకుంటారు? ఇక్కడ 2000 గజాల్లో కడతామని 2 సంవత్సరాలు అయిపోయింది. మళ్ళీ గతంలో నువ్వు బీఆర్ఎస్లో ఉన్నప్పుడు 9,000 కోట్లు కేటీఆర్ గారు నిధులు ఇస్తే అది కరపత్రాలు వేయించుకొని నువ్వు గెలిచినా నువ్వేం చెప్పినావు? అభివృద్ధి కోసం పార్టీ మారుతున్నా అన్నావు. ఇదా అభివృద్ధి? ఎవరు అభివృద్ధి కోసం మీరు పోయిర్రు? ప్రజలు అడుగుతా ఉన్నారు, ఇవన్నీ ప్రజలు గమనిస్తా ఉన్నారు. మీరు జవాబు చెప్పాల్సినటువంటి అవసరం ఉంది. ఒకటే పనికి 2 సార్లు నిధులు కేటాయించడం, 2 సార్లు ఫౌండేషన్ స్టోన్ వేయడం అంటే ఎవరిని తప్పుదో పట్టించాలనుకుంటారు? అంటే ఇది ప్రజలు పిచ్చోళ్ళు అనుకుంటారు. అంటే మేము ఏది చేసినా కానీ ప్రజలు ఎవరు అడగరు అని అనుకుంటురా? మీరు కాంగ్రెస్ పార్టీ ఆ స్పీకర్ గారిని ఇంకొకరిని మీరు ఇక్కడ పార్టీ మారి నేను లేదు మళ్ళీ నేను బీఆర్ఎస్లో ఉన్నంటే లెటర్ ఇస్తే వాళ్ళు నమ్ముతారేమో, వాళ్ళని నువ్వు మభ్యపెట్టి తప్పుదోవ పట్టియొచ్చు, కానీ ప్రజలను నువ్వు తప్పుదోవ పట్టించలేవు. నిన్ను నమ్మి నిన్ను కేసీఆర్ గారు ముఖం చూసి బీఆర్ఎస్ పార్టీ మీద ఉన్న నమ్మకంతో నీకు ఓటేసిర్రు. 9,000 కోట్ల రూపాయలు ఇచ్చి ఈ నియోజకవర్గాన్ని అభివృద్ధి పదంలో నడిపిస్తే కేటీఆర్ గారిని బీఆర్ఎస్ పార్టీని వెన్నుపోటు పరిచి నువ్వు కాంగ్రెస్ లో పోయిన అభివృద్ధి కోసం అన్నావు. ఏం అభివృద్ధి చేసినావు? గుండు సున్నా. ఇప్పటి వరకు జరిగిన అభివృద్ధి గుండు సున్నా, ఓన్లీ మాటలకే పరిమితమైంది. ఈ అరకెప్పుడు గాంధీ అయితేనేమి, రాష్ట్రంలో రేవంత్ రెడ్డి ప్రభుత్వం అయితే ఎవ్వరు కూడా రాష్ట్రాన్ని అభివృద్ధి పదంలో తీసుకుపోయేటువంటి ఆలోచన లేదు. కేవలం రాజకీయ స్వార్థ ప్రయోజనాల కొరకే ఇవన్నీ జరుగుతూ ఉన్నాయి. నిన్న కూడా మేము ఒక నిరసన కార్యక్రమం చేసి మేము చెప్పడం జరిగింది ప్రజలకు. ఇప్పుడే కాదు, ఇప్పటి నుంచిగా నియోజకవర్గంలో ఎక్కడెక్కడ అయితే నువ్వు ప్రజలను మభ్యపెట్టి మోసం చేసి తప్పుదో పెట్టే విధంగా నువ్వు ఇలాంటి శిలాపలకాలు వేసి ఏమేమి చేసినావు వాటన్నిటి కూడా బీఆర్ఎస్ పార్టీ షేర్లింగంపల్లి నియోజకవర్గ ఒక నాయకులుగా మేము ఎండగడతాం. తప్పకుండా ప్రజలకు నువ్వు జవాబు చెప్పాలి. జిహెచ్ఎంసీ ఎలక్షన్స్లో గట్టి గుణపాఠం చెప్తారు ప్రజలు. మరి ఇప్పటికైనా మీరు మరి ప్రజల పక్షా నుండి పనిచేయాలన్నటువంటి మీరు ఆలోచన మార్చుకుంటే మంచిదని మేము బీఆర్ఎస్ పార్టీ తరఫున మేము డిమాండ్ చేస్తా ఉన్నాం. షేర్లింగంపల్లి మైనార్టీ ఫంక్షన్ అని చెప్పేసి ఇక్కడ ఓపెనింగ్ చేయడం జరిగింది. షేర్లింగంపల్లి ఎంత పెద్దది, ఎంత కాన్స్టిట్యున్సీ పెద్దది షేర్లింగంపల్లి. అప్పుడు ఖైరతాబాద్ ఎట్లుండనో ఈ షేర్లింగంపల్లి అట్లా అయ్యింది. ఇప్పుడు అంత 2,000 గజాలు అది సరిపోదు వాళ్ళకి, మైనార్టీలకు 2,000 గజాలు ఇచ్చుడేంది? మైనార్టీలది గురుకుల భూములు, వాళ్ళ భూములు చాలా భూములు ఉన్నాయి. వాళ్ళ భూములకు వాళ్ళకి ఇయనికనే కలకాలు ఎందుకు? మనకు తెలంగాణ తెచ్చుకున్నందుకు మైనార్టీలకు అన్యాయం చేద్దామా? అది కరెక్ట్ కాదు. షేర్లింగంపల్లిలో వాళ్ళకు 2 ఎకరాలు ఇచ్చి వాళ్ళకు ఫంక్షన్ హాల్ ఏర్పాటు చేయాలి. ఇది సరిపోదు వాళ్ళకు. నేను ఈ ఎమ్మెల్యే గారిని కోరుతూ, ఎందుకంటే ఆ రోజు మా బీఆర్ఎస్ పార్టీ ఇచ్చిన పైసలతోటి నువ్వు చేయలేకపోయినావు. ఇప్పుడన్నా నువ్వు కాంగ్రెస్ పార్టీలు ఉన్నావు కాబట్టి, కాంగ్రెస్లో ఉన్నవా నువ్వు బీఆర్ఎస్లో ఉన్నవా నీకు తెలియాలి. నీకు తెలిసిన ఉద్దేశంలో ఇక్కడ 2 ఎకరాలు 2 ఎకరాలు ఇచ్చి వాళ్ళకు ఏర్పాటు చేస్తే వాళ్ళ ఫంక్షన్ హాల్ బ్రహ్మాండంగా ఉంటుంది. మైనార్టీలు 40% ఉన్నారు. షేర్లింగంపల్లిలో 40% మైనార్టీలు ఉన్నారు. వాళ్ళకు మేలు జరుగుతుంది. నువ్వు ఇది దృష్టిలో పెట్టుకొని వాళ్ళకు 2 ఎకరాలు ఇవ్వాలని చెప్పేసి నా డిమాండ్. జై తెలంగాణ. నిజానికి వాస్తవానికి మాడితే 2023లో గాంధీ గారు బీఆర్ఎస్ పార్టీలో ఉన్నప్పుడు ఇది ముస్లిం మైనారిటీకి చెందాలని చెప్పేసి ఇక్కడ ఎన్నికలు రాయించారు. ఇక ముస్లిం మైనారిటీస్ అని రాపించారు, ఆయన చేతుల ద్వారా రాయించారు. అయితే ఏంటంటే ఇంతకుముందు మా నిజామన్న చెప్పిన ఒక మాట, ఈ మధ్య అంట తెలంగాణ భవన్ ఉన్న రోజులు మంచిగా ఉండే మా గాంధీ గారు సార్, చాలా మంచిగా ఉండే. ఈ మధ్య గాంధీ భవన్ చుట్టూ తిరుగుతారు కదా, గాంధీ భవన్ లో బాత్రూమ్లలో తొక్కిసలాటలు బాగా అవుతున్నాయంట. ఈ మధ్య వారు వారు అవుతున్నారంట. అందువల్ల ఏంది గాంధీ గారు మీరు చెప్పిన మాట ఏంది, మీరు చేస్తుంది ఏంది? మీరు ఆ కాంగ్రెస్ వాళ్ళు తిరుగుతారా? మీరు మా బీఆర్ఎస్ మనిషి అని చెప్పేసి పబ్లిక్ మీకు ఓట్లు వేసి గెలిపిస్తే మీరు మొత్తం ఇప్పుడు కాంగ్రెస్ కండువా కప్పుకొని నేను కాంగ్రెస్ కాదంటావు అంటే దొంగ కాంగ్రెస్. మా బీఆర్ఎస్ అయితే నువ్వు కాదు, సత్యమీరా కాదు అన్న, మనకు బీఆర్ఎస్ గాంధీ కాదు కదా, కాంగ్రెస్ దొంగ గాంధీ. మిమ్మల్ని ఇట్లాగే సంబోధిస్తాం సార్. మిమ్మల్ని నమ్మి ఓటు వేసిన మన బీఆర్ఎస్ కార్యకర్తలు, మీకోసం పనిచేసిన బీఆర్ఎస్ కార్యకర్తలు అందరూ బీఆర్ఎస్ పార్టీతోనే ఉన్నారు. మీ ఎంబడి వచ్చిన దొంగ కార్పొరేటర్లు మీతో ఉన్నారేమో కానీ క్యాడర్ దమ్మున్న నాయకులు, కార్యకర్తలు, ఉద్యమకారులు అందరూ రామన్ ఎంబడే ఉన్నారు. మీరు మీ నడవడిక మార్చుకోవాలని మిమ్మల్ని కోరుతూ సెలవు తీసుకుంటున్నాను.